అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు వేరైనా కూడా రాజకీయాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏం జరుగుతుందనేది మాత్రం తెలుగు ప్రజలకు ఆసక్తిని కలిగిస్తుంది. ఏపీ పాలకుల మీద తెలంగాణ నేతలు వ్యాఖ్యలు చేయడం, తెలంగాణ నేతల మీద ఏపీ నాయకుల వ్యాఖ్యలు చేయడం చాలా కాలంగా కొనసాగుతుంది. తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నడిగూడెంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి రాజకీయ పరిణితి లేదని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కష్టాలు తప్పవని ఆమె అన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పైన విరుచుకుపడిన ఆమె కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఉన్నవారు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదని అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్ పెద్దల వద్దకు ఢిల్లీకి పరుగులు పెట్టాల్సిందే అని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినంత ఈజీ కాదని ఆమె వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ పాలనకు లక్ష్మీ పార్వతి కితాబిచ్చారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, రాష్ట్రాన్ని కేసీఆర్ అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించారని అన్నారు. ప్రతి రంగం అభివృద్ధి జరిగేలా కేసీఆర్ శ్రద్ధ తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలను కొనియాడారు. మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీసి జలవనరులను సంరక్షించి రైతులకు మేలు చేస్తారని పేర్కొన్నారు. ఇంటింటికి సురక్షిత మంచినీటిని మిషన్ భగీరథ ద్వారా అందించారని లక్ష్మీ పార్వతి అన్నారు.